ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి, ఒకవేళ మీకు బ్రెస్ట్ యాబ్సెస్ ఉంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. ఎవరైతే బ్రెస్ట్ యాబ్సెస్తో బాధపడుతుంటారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మొత్తం క్లియర్గా చూడడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఆ బ్రెస్ట్ యాబ్సెస్ మొత్తం క్లియర్గా చూసి అక్కడ ఏ సైజులో ఉంది, అక్కడ ఏమైనా టెంపరేచర్ ఏమైనా ఉందా, ఇలా టచ్ చేసి మొత్తం చూస్తారు అనమాట. ఇంకా ఇలా టచ్ చేయడం వల్ల అక్కడ ఏదైనా పస్ ఏదైతే ఉంటుందో అది ఫ్లక్చుయేటింగ్ మాస్ అంటుంటాం. ఇలా టచ్ చేసినప్పుడు కదులుతూ ఏదైనా కనిపించినట్టయితే, ఇంకా వాళ్ళకి టచ్ చేసినప్పుడు ఎక్కువగా పెయిన్గా అనిపించడం అనేటివి ఈ బ్రెస్ట్ యాబ్సెస్ యొక్క లక్షణాలు. కాబట్టి ఇలా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది బ్రెస్ట్ యాబ్సెస్ అయినా లేదంటే ఇంకేదైనా డిసీజ్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. దీని తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ అనేది ఎర్లీ ఇయర్స్ చేయించుకున్నట్టయితే ఆ బ్రెస్ట్ యాబ్సెస్ ఎంత లోతుగా ఉంది, అది సైజ్ ఏ విధంగా ఉంది, ఇతర ఆర్గాన్స్ ఏమైనా అది అఫెక్ట్ చేస్తుందని కూడా మొత్తం మనకు క్లియర్ గా తెలుస్తుంది. దీని తర్వాత ఎవరికైతే ఎక్కువగా చీమ్ వస్తుందో ఆ చీముని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ చీముని టెస్ట్ చేయడం ద్వారా అది ఏ బ్యాక్టీరియా వల్ల అది ఇన్ఫెక్షన్ వస్తుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇది ఎవరిలో ఎక్కువ చేస్తారంటే సివియర్ గా ఉన్నప్పుడు, ఎవరికైతే బ్రెస్ట్ యాబ్సెస్ ఇంకా సివియర్ గా ఉంటుందో, ఫీవర్ కానీ వాళ్ళకి వీక్నెస్ అవనివ్వండి, ఇంకా చలి జ్వరం అంటుంటాం, ఇలాంటివన్నీ కనిపించినప్పుడు ఈ బ్రెస్ట్ యాబ్సెస్ అనేది సివియర్ గా ఉంటుంది. ఇలాంటి వారిలో మెయిన్ గా కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల ఈ బ్రెస్ట్ యాబ్సెస్ ఇన్ఫెక్షన్ అనేది ఇతర ఆర్గాన్స్ కి వెళ్ళిందా లేదంటే బ్లడ్ లోకి పాస్ అయిందా కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అనేది 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ మ్యామోగ్రఫీ బ్రెస్ట్ యాబ్సెస్ ఏదైతే ఉంటుందో ఆ పస్ మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ వాపు తగ్గిన తర్వాత మాత్రమే చేయడం జరుగుతుంది. ఇలా మ్యామోగ్రఫీ ద్వారా అదేమన్నా మ్యాలిగ్నెన్సీయా లేదంటే క్యాన్సర్ కండిషన్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ పరీక్షలను జరిపించుకోవడం వల్ల మనం ఈ బ్రెస్ట్ యాబ్సెస్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రెమ్యులో చీమగడ్డలకు సంబంధించి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి అంటే, ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా 3 మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్, సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్, థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిడికస్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కంపిటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు. అదే విధంగా ఫిడికస్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూస్ చేస్తుంది. బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్. ఫిడికస్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది. ఇలా లేటెస్ట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని అందించగలుగుతాము. ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం. ఫిడికస్ హోమియోపతి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ ని మాకు షేర్ చేయగలరు. ఇంకా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు. ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి 3 to 4 బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి. లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి 3 to 8 బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫిడికస్ హోమియోపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు. ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి? ఇది మా వాట్సాప్ నెంబర్ 7997101303. ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు. ఇంకా మీకు ఫిడికస్ హోమియోపతి గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ www.fidicus.com. ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు. ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలి? చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఎందుకు మనం ఫిడికస్ హోమియోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. అదే విధంగా ఫిడికస్ హోమియోపతి 3 మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్, 2 ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, 3 పర్సనల్ కేర్. ఈ బ్రెస్ట్ యాబ్సెస్ సంబంధించి ఫిడికస్ హోమియోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. అదే విధంగా ఫిడికస్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా పర్సనల్ కేర్ లో ప్రతి ఒక్కరికి ప్రాపర్ టైం, అదే విధంగా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. Fidicus Homeopathy